హలో, పూర్వ విద్యార్థుల సమ్మేళనం. పూర్వ విద్యార్థుల సమ్మేళనం విద్యార్థులకు ఉపాధ్యాయులకు విన్నపం చేసేది ఏమనగా, పూర్వ విద్యార్థుల సమ్మేళనమే కాదు, ఇక్కడ ఉపాధ్యాయుల సమ్మేళనం కూడా జరిగింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం, పూర్వ ఉపాధ్యాయుల సమ్మేళనం और గురు పూజోత్సవం, 3 ఉత్సవాలు జరిగినాయి. ఒకటేంటి, పూర్వ విద్యార్థుల సమ్మేళనోత్సవం, రెండవది ఉపాధ్యాయుల సమ్మేళనోత్సవం, మూడవది గురు పూజోత్సవం. ప్రతి మనిషి గురు పూజోత్సవం చేయాలి. గురువులు, ప్రతి మనిషికి గురువులు 3 ఉంటారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. మాతృదేవోభవ అంటే ప్రతి మనిషికి తల్లి గురువు. పుట్టగానే అమ్మ, నాన్న, అమ్మ అనే పేర్లు తెలుపుతూ మనకు ఫస్ట్ గురువు తల్లి, మాతృదేవోభవ. నెక్స్ట్ ప్రతి మనిషికి నెక్స్ట్ రెండో గురువు పితృదేవోభవ. తండ్రి గురువుతో సమానం. గురువు ఏం చేస్తాడు? మనకు బడికి పోవాలి, రావాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, డ్రెస్ వేసుకోవాలి, చెప్పులు తొడుకోవాలి అని అన్ని నేర్పుకుంటాడు మనకు గురువు, తండ్రి. తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఆచార్యులు ఏం చేస్తాడు? ఆచార్యులు రాగానే చదువు చెప్తాడు. స్కూల్కు రాగానే పద్యం చదవంటాడు. పద్యం చదవకపోతే స్టాండప్ అది పేజ్. అయితే నేను చాలా సీనియర్ను ఈ స్కూల్కి ఎప్పుడు వచ్చినా 1981. 81 అంటే 32 ఇయర్స్. అయితే నేను ఫస్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు తెలుసా? 66లో ఈ పిల్లలు ఎవరు పుట్లే, ఉపాధ్యాయులలో కూడా సురేష్ పుట్లే, ఉపాధ్యాయుడే పుట్లే. నేను అపాయింట్మెంట్ అయినప్పుడు 65 డిగ్రీ. 66లో ఫస్ట్ అపాయింట్మెంట్ గ్రేడ్ 1 పండిట్, సీనియర్ తెలుగు పండిట్గానే అపాయింట్ అయినా, సీనియర్ తెలుగు పండిట్గానే రిటైర్డ్ అయినా. అదే నా గొప్పతనం. అయితే 71లో నేను ఇక్కడికి వచ్చిన 66లో నేను అపాయింట్మెంట్ అయినప్పుడు ఉపేంద్ర రెడ్డి సారు 5th 6th ఉన్నాడు. ఉపేంద్ర రెడ్డి సారు 6వ తరగతి 5వ తరగతి చదువుతున్నాడు 66లో. సురేష్ పుట్టే. సురేష్ నాకు 10th క్లాస్ 1వ తరగతి నుంచి 10th క్లాస్ స్టూడెంట్. బాలయ్య సార్ కూడా గౌరవపల్లి. నాకు అంతకుముందే పరిచయం, కానీ ఆయన ఏం చదువుతుండో ఎప్పుడు పుట్టిండో నాకు తెలియదు. మొత్తం మీద నేను అపాయింట్మెంట్ అయినప్పుడు విద్యార్థులు పుట్లే, ఉపాధ్యాయులు మాత్రం చదువుతున్నారు. ఈ 4 ఉపాధ్యాయులు కూడా స్టూడెంట్స్, ఓన్లీ స్టూడెంట్స్. అయితే నేను 1971లో చల్లూరుకి వచ్చిన. ఎక్కడి నుంచి వచ్చినా? సీతారాంపురం టు చల్లూరు. సీతారాంపురంలో 10 ఇయర్స్ పనిచేసిన. అంతకుముందే 66 నుంచి 76 వరకు. సీతారాంపురం చల్లూరు రావాలంటే ఎట్లా రావాలి? మోత్కూరు సర్వీస్ ఎక్కి సీతారాంపురం టు ఆలేరు, ఆలేరు టు రఘునాథపురం, రఘునాథపురం టు చల్లూరు. అయితే అప్పుడు నేను ఈ 71 వచ్చినప్పుడు ఇక్కడ సర్వీసులు లేవు. మోత్కూరు సర్వీసులు నడవడం లేదు, చల్లూరు రాదు, ఆర్టీసీ బస్సులు లేవు, టాంగాలు లేవు, ఆటోలు లేవు, ఏమి లేవు. నడుచుకుంటూ రావాలి, కొట్టిమల్ నుంచి చల్లూరుకు రావాలి. అయితే నేను ఏం చేసిన, సీతారాంపురంలో రిలీవ్ అయినా, చల్లూరులో రిటైర్ జైలు కావాలి. చక్కగా సీతారాంపురం మోత్కూరు సర్వీసు ఆలేరులో దిగి, ఆలేరులో మళ్ళీ సర్వీస్ ఎక్కి పొట్టిమల్లో దిగి, పొట్టిమల్ నుంచి చల్లూరు నడుచుకుంటూ వచ్చిన. అప్పుడు చల్లూరుకు ఆర్టీసీ బస్సులు లేవు, సర్వీసులు లేవు, ఆటోలు లేవు, ఏం లేవు. చల్లూరు రాగానే చక్కగా నేను ఎక్కడికి రావాలి? సాయంత్రం వచ్చిన చల్లు. అప్పుడు సర్పంచ్ వంత కృష్ణారెడ్డి గారు, ఉపేంద్ర రెడ్డి సార్ తండ్రి. అప్పుడు వంత కృష్ణారెడ్డి గారి ఇంటికి వచ్చి, అయ్యా నేను ఈ ఊరికి అపాయింట్మెంట్ అయినా, నా పేరు తెలుగు పండిట్ను, ఎక్కడ ఉండాలి, ఏం సంగతి అంటే అప్పుడు హెడ్ మాస్టర్ దగ్గర తీసుకుపోయాడు. సర్వేశ్వర శర్మ అని హెడ్ మాస్టర్. ఆ హెడ్ మాస్టర్ తీసుకుపోయి హెడ్ మాస్టర్ పడుకున్నా, తెల్లారి స్కూల్కి పోయినా, స్కూల్లో పనిచేసా.
అయితే నేను చదువులో పనిచేసినప్పుడు ఉపాధ్యాయులు 10 మంది ఉపాధ్యాయులు రిటైర్ అయ్యారు. హెడ్ మాస్టర్లు 10 మంది హెడ్ మాస్టర్లు. ఒకటి కాదు, నేను 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలలో 10 మంది హెడ్ మాస్టర్స్ రిటైర్ అయ్యారు. నేను వచ్చినప్పుడు 71లో సర్వేశ్వర శర్మ ఎంఏబిఈడి సర్వేశ్వర శర్మ హెడ్ మాస్టర్. సర్వేశ్వర శర్మ 2 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోయాడు. తర్వాత బేగంపేట కృష్ణమూర్తి సార్ హెడ్ మాస్టర్. కృష్ణమూర్తి సార్ 2 సంవత్సరాలు కాగానే ఆయన రిటైర్ అయిపోయాడు. తర్వాత అంతయ్య సార్ హెడ్ మాస్టర్, కులపాటి అంతయ్య, ఆయన కూడా హెడ్ మాస్టర్ అయిపోయారు. అట్లే నేను పనిచేసేటప్పుడు అనంతరెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీపతి వెంకరెడ్డి, సత్యయ్య సారు, సుధాకర్ రెడ్డి, అంతయ్య సారు, బాలనర్సయ్య, హుసేన్ సారు, పాపిరెడ్డి, శ్రీరాములు, నారాయణ, బాలాచారి, నరసింహారెడ్డి, జనార్దన్ సారు, బంగారెడ్డి సారు, 15 మంది నేను ఇప్పుడు రిటైర్ అయిపోయారు. కాలేపల్లి బంగారెడ్డి సారు పీఈడి. నా సర్వీస్ లో పీఈటీలు 4 వచ్చిండ్రు. 4లో 4 బంగారెడ్డి సార్. బంగారెడ్డి సార్ కూడా చనిపోయిండు. అనంతరెడ్డి చనిపోయిండు, సర్వేశ్వర చనిపోయాడు, కృష్ణమూర్తి సార్ చనిపోయాడు, అంతయ్య సార్ చనిపోయాడు. అంతే సార్ ఏంత ఈ అంతే కాదు, వేరే అంతే సూర్యాపేట అంతే. ఆయన కోట, ఆయన షావుకారి ఉన్నట్టుగా ఆయన చనిపోయాడు. అంతే చనిపోయాడు, సూర్యాపేట అంతే చనిపోయాడు. ఆయన హెడ్ మాస్టర్ ఉండి ఇక్కడ. కాబట్టి ఇంతమంది టీచర్లను నేను అతిక్రమించి ఇప్పటికీ నేను అనుచరులందరూ కూడా 10 మంది చనిపోయారు. నా ఏజ్ 81 రన్నింగ్, 44 డేట్ ఆఫ్ బర్త్, నో బీపీ నో షుగర్. కాబట్టి నేను క్లాసులో పిల్లలు మాత్రం చాలా క్రమశిక్షణగా ఉంచేది. అయితే నేను స్కూల్కి వస్తుంటే పిల్లలందరూ సందులలో పడిపోయేది, నాకు ఎదురుగా రాకపోయేది. ఎందుకని నేను క్లాసులో పద్యం చెప్పేది. పద్యం చెప్పి ఈ పద్యం రేపు ఉపయోగపాలి, ఈ చుక్క పద్యం రేపు ఉపయోగపాలి, ఉపయోగపోతే స్టాండప్ అని పేజ్. నేను రేపనగానే చెప్పేది, రేపు పద్యం ఉపయోగపోతే స్టాండప్ అని పేజ్ ఎక్కాలి క్లాస్లో అనగానే. అందుకోసమే ఆ పద్యం రానోడు ఏం చేసేది, నేను వస్తుంటే సందులలో బట్టి తప్పించుకొని పోయేది. నేను క్లాస్కి వచ్చినప్పుడు పద్యం రానవాడు క్లాసుకు రాకపోయేది, పద్యం వచ్చినవాడు క్లాసుకు వచ్చేది. 20 మందికి 10 మంది వచ్చేది. ఇంకా 10 మంది ఎడిపోయిందా అంటే సార్ వాళ్ళు పద్యం రాదట రాలేదు. మరి పద్యం రాకపోతే ఎందుకు రారా, నువ్వు స్టాండప్ మంది పెంచావు. అయితే ఆ క్లాస్ మొత్తం బెంచ్ మీద నిలబెట్టేది. కానీ వాడిని ముట్టుకోకపోయేది, కొట్టకపోయేది, తిట్టకపోయేది, ఏం లేదు. ఏమో అనగానే స్టాండప్ మంది బెంచ్. తర్వాత ఇందులో రాగానే సర్పంచ్ సాబు నేను ఎక్కడ ఉండాలి సార్ అని వాడిని అడిగిన. సర్పంచ్ సాబ్ను అడిగితే ఏం చేసాడు, నల్లాల బాయి గారిని తీసుకుపోయాడు. నల్లాల బాయి గారు మహేశ్వర నారాయణ ఇల్లు తీసుకుపోయి మహేశ్వర నారాయణ చూసిగో ఈ సారు మన హై స్కూల్కి వచ్చిండు, నీ ఇంట్లో ఉంటాడా అంటే ఉండండి సార్ అన్నాడు. అయితే నేనేమన్నా కొంచెం ఉండండి సార్ అంటే ఎట్లుంటా సార్, ఫ్రీగానే ఉండండి అన్నాడు. ఫ్రీగా ఉంటే నేను ఉండా, ఫ్రీగా అంటే నేను ఉండా, కిరాయి అయితే ఉంటా, లేకుంటే ఉంటా అన్నా. మరి కిరాయి ఎంత చేయాలి సార్ అని నేను అడిగిన. కిసాన్ షాప్ ఉండి ఎంత నారాయణ అంటే సార్ 3 రూపాయలు ఇవ్వండి సార్ అంటాడు. నెలకు 3 రూపాయలు కిరాయి, ఇంటి కిరాయి. అప్పుడు నా జీతం 300 రూపాయలు. 71లో నా జీతమే 130 to 250 గ్రేడ్ అపార్ట్మెంట్ అయినా 130 బేసిక్, 50 రూపీస్ డిఏ, మొత్తం 350 రూపాయలు వచ్చేది. అప్పుడు 3 రూపాయల కిరాయికి నల్లాల బాయి కాడ ఉన్నా. అట్లా ఎన్ని రోజులు ఉన్నా, 3 సంవత్సరాలు ఉన్నా. 3 సంవత్సరాల తర్వాత నారాయణ స్కూల్కి వచ్చిండు. సార్ రేపు ఇల్లు ఖాళీ చేయాలన్నాడు. ఎందుకు ఖాళీ చేయాలి అంటే నేను ఇల్లు అమ్ముకుంటురా అన్నాడు. అయితే ఎందుకు అమ్ముకుంటురా అంటే నాకు అవసరం ఉన్నాయి పైసలు, అందుకోసం ఇల్లు అమ్ముకుంటురా అన్నాడు. మరి ఎంతకు అమ్ముతావా అంటే 3000 రూపాయలకు అమ్ముతా అన్నాడు. అదే 3000 రూపాయలు నేను ఇస్తా అన్నా. సరే అని అందుకోసం 3000 రూపాయలు ఇచ్చినా ఆ ఇల్లు కొనుక్కున్నా. నల్లాల బాయి కాడ 22 సంవత్సరాలు ఉండి ఆ 3000 రూపాయల ఇల్లు 30 ఏళ్ళు ఉన్నా. 30 ఏళ్ళు మంచిగా సంసారం చేసిన. మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయింది, నాది రిటైర్ అయిపోయింది 2002.
పెట్టేటప్పుడు ఆ ఇల్లు అమ్మినా. ఎంతకు అమ్మినా? 3,000 రూపాయలు ఇల్లు 30,000కి అమ్మినా. 3 రూపాయలు కిరాయికున్నా, 3,000 కొన్నా, 30,000కి అమ్మినా. అప్పుడు అమ్మి గుట్టకు పోయినా, గుట్టలో ఇల్లు కట్టుకున్నా, గుట్టలో ఉంటున్నా. కాబట్టి నాకు ఇంత సర్వీస్ ఉన్నా కూడా నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నా అంటే లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహము. ఇప్పటికి కూడా నేను పురోహితం చేస్తున్నా, పిల్లల మ్యారేజ్ చేస్తా. కాబట్టి యాదగిరిగుట్టలోనే ఉంటున్నా. నాకు సహకరించినటువంటి ఉపాధ్యాయులలో ఉత్తమ ఉపాధ్యాయుడు ఉపేంద్ర రెడ్డి సార్. ఉపేంద్ర సార్ నేను వచ్చిన తర్వాత కూడా సార్ మీకు ఏం కావాలి, బియ్యం కావాలన్నా, సామాను కావాలన్నా, ఎక్కడికి పోతారు, ఏదైనా సర్వీస్ మాట్లాడన్నా, బస్సులు మాట్లాడన్నా ఆయన సహకారంతో నేను ఇక్కడ 25 సంవత్సరాలున్నా. ఆ యొక్క ఉపాధ్యాయ వారి తండ్రి యొక్క కృష్ణారెడ్డి సార్ తోటి సర్పంచ్గా ఉండటం వల్ల కృష్ణారెడ్డి సార్ సర్పంచ్ ఉండి, తర్వాత రామరెడ్డి సర్పంచ్ ఉండి, ఇప్పుడు వీరారెడ్డి ఉన్నాడు. ఆ వీరారెడ్డి నా స్టూడెంట్. నేను ఈవినింగ్ వచ్చినప్పుడు వీరారెడ్డి 8వ తరగతిలో ఉన్నాడు. ఆ 8వ తరగతి నుంచి 9, 10 ఇక్కడ చదివిండు. నా స్టూడెంట్ ఇప్పుడు సర్పంచ్గా ఉంటున్నాడు. కాబట్టి నేను చదువు ప్రదీప్, కాకారం తిరుపతి రెడ్డి, బాలమణి, సువర్ణ, కాకారం తిరుపతి రెడ్డి, బాలమణి, సువర్ణ, శైలజ, థ్యాంక్ యూ సార్. జాతీయ సమ్మేళనం 2001-2002 బ్యాచ్ విద్యార్థులు అందరికీ కూడా శుభాభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి సోదరి ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు చెప్పినట్లుగా రాఘవాచార్య సార్ గారు 66 అపాయింట్ అయినారు. అప్పుడు నిజంగా కూడా నేను 5th క్లాస్లో ఉన్నాను. అయితే వాళ్ళ బావగారైనటువంటి శ్రీనివాసాచారి గారు వాళ్ళ సిస్టర్తో ఇచ్చారు. వారు ఇక్కడ అపాయింట్ కావడము, వారు 10th క్లాస్ అయిపోయే వరకు వారు మా గురువు ఉన్నారు. వీరు కూడా మాకు గురు సమానులు. ఇక బాలయ్య సార్ గారు గౌరాపిల్లో చాలా రోజుల నుంచి అక్కడ పనిచేస్తూ ఉండే. అయితే మన స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఖాళీ ఉన్నప్పుడు సార్ గారిని రిక్వెస్ట్ చేసి మన పాఠశాలలో ఉంటే మీ సేవలు మాకు అవసరం సార్, మీరు చాలా నిబద్ధతతో ఉండి పనిచేస్తున్నారు సార్. ఇక్కడ ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నిజంగా ఎన్నో కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి స్కూల్ పాఠశాల అభివృద్ధికి ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా చాలా షేర్ చేసుకునేవారు. ఇక సురేష్ సార్ మన స్టూడెంట్ ఇదే పాఠశాలలో మళ్ళీ అపాయింట్ కావడము, మళ్ళీ ఇద్దరం కొలీగ్స్గా ఉండడము ఇంకా విశేషము. ఇక మంజుల ఆమె ఫస్ట్ అపాయింట్మెంట్ 89 ఇబ్రాహీంపూర్లో ఉండే. 5 years తర్వాత ఇక్కడ పోస్ట్ ఖాళీ లేకుండే, అయినప్పటికీ కూడా జిల్లా పరిషత్కి వెళ్ళి మరి పోస్ట్ క్రియేట్ చేయించుకొని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా దాదాపు 8-9 సంవత్సరాలు మేము ఇంట్లో జంట బడిలో జంటగా కూడా చాలా సంతోషం. ఇంతకుముందు మీరు చెప్పారు ఈ కార్యక్రమం చేపట్టడానికి 2 సంవత్సరాలు పట్టింది అంటే నిజంగా కూడా అంటే దీని వెనుక ఇప్పుడు ఎవరున్నారు, రఘు ఇంకెవరు ఉన్నారని నాకు కరెక్ట్గా తెలియదు. వీరప్ప బాలకృష్ణ మాత్రం మా ఇంటికి రావడం జరిగింది. తప్పకుండా మీ కార్యక్రమానికి వస్తాను. నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే 2002 తర్వాత నేను ఇక 2003లో నెక్స్ట్ రాజాపేటకి వెళ్ళడం జరిగింది. నేను ఇక్కడనే చదువుకొని ఇదే ఊర్లో 20 సంవత్సరాలు దాదాపు 20 సంవత్సరాలు ఇక్కడే 2 దశాబ్దాల పాటు ఇక్కడనే పనిచేయడం జరిగింది. చాలా మంది మీ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా మా స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మీరందరూ ఇంట్రడ్యూస్ చేసుకున్న
పరిస్థితులు చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో చాలా ఎదిగి ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళు నేను చదువుకోలేకపోయినా అనేటువంటి బాధ వ్యక్తం చేయడం జరిగింది. నిజంగా కూడా మరి మీరు ఏదైతే కోల్పోయినటువంటిది మీ పిల్లలను ఆ విధంగా ప్రోత్సహించి వారు ఉన్నత శిఖరాలకు చేరే విధంగా కలిసి పనిచేయాలని చెప్పుకుంటున్నాను. రెండవది, మీరు నేను డ్రైవర్ ఉద్యోగము, నేను ఆ ఉద్యోగం, ఏ ఉద్యోగం చేసినా కూడా మనం పరోక్షంగా నేషన్కు సహకరిస్తున్నట్టే. ఇప్పుడు పాలు డైరీ ఫామ్ పెట్టుకున్నారు, వాళ్ళు మన పనిచేస్తున్నట్టే. డ్రైవింగ్ ఫీల్డ్ అది అవసరమే. ప్రతి ఏ రంగాల్లో కూడా ఇప్పుడు కొందరు సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. మన ఎవరు గోపాల్ రెడ్డి వాళ్ళు ఒక ఫ్యాక్టరీ పెట్టుకొని ఒక 20 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇంకా ఒక్కొక్క రంగంలో నిష్ణాతులుగా ఉన్నారు. మనం ఏ రంగం ఎంచుకున్నా కూడా దాన్ని చివరి స్థాయి దాకా వెళ్ళి దాన్ని కమిట్మెంట్తో పనిచేయడం మూలంగా మనం ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు జాతికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇంకోటి, ఈ మధ్యలో మనంతా కూడా వారొకటి జరిగిన సందర్భం ఉంది. మరి మనం కూడా అలర్ట్ కావాలా, మనమంతా కూడా అంకితమై మన హిందూ జాగృతి చేసుకొని అందరూ కూడా అకౌంట్ తీసుకొని మన మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ఉండడము మనకు నిజంగా కూడా, లేకుంటే ఇప్పుడు మనకి ఇస్లామిక్ కంట్రీ కూడా కాబోయేటువంటి పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయి. అటువంటి దాన్ని ఛేదించుకుంటూ మన కాలమే మనం నిలదొక్కుంటూ ప్రపంచ దేశంలో అగ్రగామిగా ఇప్పుడు 2047లో వస్తే మనకు ఇంకొక 47లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఇంకా మనం ఇప్పుడు డెవలపింగ్ కంట్రీలో ఉన్నాము, అగ్రరాజ్యంగా నిలిచేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా అనునిత్యము ఏం జరుగుతుంది దాంట్లో మనం కూడా భాగస్వాములు కావాలా. మన దేశాన్ని రక్షించుకోవడంలో, మన పిల్లలకు బోధించడంలో సనాతన ధర్మాన్ని పాటిస్తూ మనం దాన్ని మర్చిపోకుండా ఉండాలని. అదేవిధంగా మీ ఇంకొకటి ఏంటంటే మీ పేరెంట్స్ ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, వాళ్ళను మాత్రము నిర్లక్ష్యం చేయకుండా, వారిని మనకు జన్మనిచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళను ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా, వాళ్ళని బాధపడకుండా మీరు చూసేటువంటి బాధ్యత తీసుకోవాలి. ఇలా నాకు నలుగురు ఉంటే వాడవద్దు వీడవద్దు అనేది కాకుండా మేము అట్లా చేసి చూపిస్తున్నాం. మా నాన్నగారు మా పిల్లల్ని వదిలేసి కూడా మేము ఇక్కడనే అమ్మ నాన్న పోయేంత వరకు మా ఊళ్ళో ఉండే వాళ్ళకి సేవ చేసి ఉండడం జరిగింది. ఆ విధంగా మీరంతా కూడా మీ రాబోయే తరానికి కూడా మీ పిల్లలకు చూపించే మార్గం ఉండాలి. కాబట్టి మీరు కూడా వాళ్ళని చక్కగా చూసుకుంటూ ఇంకా మీ భవిష్యత్తును మీ పిల్లల ద్వారా ఏర్పరచుకొని మంచి భావి తరాలకు ఉపయోగపడాలని కోరుతూ ఈ అవకాశంలో నుంచి మాకు భాగస్వామ్యం చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. నరసింహులు, వీరప్ప, వైకల్ వీరప్ప, యు ఉపేందర్, వైకల్ కరుణాకర్, వైర శ్రీను, శ్రీమతి గారు, ప్రియమైన విద్యార్థి నేను 2000 సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్రమోషన్పై సలూరు రావడం జరిగింది. 2000 సంవత్సరం 2000 సంవత్సరంలో మీరు 9th బ్యాచ్, 2001, 2 10th బ్యాచ్, అంటే 2వ బ్యాచ్ వచ్చిన తర్వాత మన క్లాస్లో దాదాపు 44 మంది స్ట్రెంత్ ఉండేది. సల్లూరు గ్రామంలో
ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటి స్కూల్. పక్కనున్న స్కూళ్ళను పోల్చుకుంటే మనకు రఘునాథ్పూర్ కానీ మోసాపేట కానీ హై స్కూల్లో పోల్చుకుంటే మనకు కాస్త మనము దూరంగా ఉన్నటువంటి స్కూలు, తర్వాత ఒక మంచి విలువలతో కూడుకున్నటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒక క్రమశిక్షణతో చదువుకునేటువంటి. సరే, క్లాసులో ఉదాహరణకి రవీంద్ర శాస్త్రంలో మీకు ఒక పీరియడ్ ఇస్తే 2 పీరియడ్ తీసుకునేవారు, సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఏది కానీ. అదేవిధంగా ఉపేంద్ర సార్ ఇంగ్లీషు, బయో సైన్స్ 2 కూడా నేనున్నటువంటి 2000 నుంచి 2003 వరకు కూడా సారు ఖచ్చితంగా క్లాస్లో 10th క్లాస్ టీచర్గా ఉండేది. తర్వాత మీ విద్యా బోధనలో ఎలాంటి ఆటంకాలు రాకుండా మంచి విలువతో ఉంటున్నటువంటి విద్యను మీకు అందించడం జరిగింది. మ్యాథ్స్ కూడా నేనున్నప్పుడే సురేష్ సార్ కూడా మ్యాథ్స్ 6th నుంచి 8th 9th వరకు కూడా చెప్పేవాడు. తెలుగు పండిట్, సీనియర్ పండిట్ వారికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ పండిట్ మన విజయ్ కుమార్ సార్ ఉండేది, అది వారు అనివార్య కారణంతో రాలేదు. ఇక హిందీ పండిట్ అంటే సల్లూరు అంటే హుస్సేన్ సార్, స్కూల్ అంటే హుస్సేన్ సార్. చాలా డిసిప్లిన్, మంచి క్రమశిక్షణతో విద్యార్థుల్ని భయపడేవాడు. మీకు ఏది 10th క్లాస్లో కూడా హ్యాండ్ రైటింగ్ ఇవ్వకపోయేది మిమ్మల్ని, అట్లా ఖచ్చితంగా పాఠం చెప్పేవారు. పీరియడ్లు కూడా ఎలాంటి నష్టం లేకుండా బాగా విద్యను అందించేటువంటి. తర్వాత అంటే సార్ మీకు హెడ్మాస్టర్గా ఉండే తర్వాత నేను కూడా ఇక్కడ ఒక 5 సంవత్సరాలు 2005 వరకు ఇక్కడ బోధించి, తర్వాత నరసింహారెడ్డి సార్ అంతే సార్ తర్వాత నరసింహారెడ్డి వచ్చిండు. నరసింహారెడ్డి తర్వాత మనకు హెడ్మాస్టర్ కూడా ఖాళీ ఉంది. ఆ పోస్టులో నేను ఇన్ఛార్జ్ హెడ్మాస్టర్గా దాదాపు ఒక 2-3 సంవత్సరాలు బోధించడం జరిగింది. నేను కూడా మీరు ఏ విధంగా అయితే విద్యను అర్థించడానికి క్లాసులో ఉన్నారో నేను కూడా నాకు కొత్త ఇది ఈ సాంఘిక శాస్త్రానికి బోధించడం నాకు కూడా అంతవరకు దాకా నేను 3rd వరకే చెప్పినవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత 8th 9th 10th ఈ 8th నేను ఉన్నందే రోజు మేడం గారు మంజుల మేడం తీసుకొచ్చాను. తర్వాత 9th క్లాస్ 10th క్లాసు నేను తీసుకున్నాను. తర్వాత నా ఉపాధ్యాయ వృత్తిలో బాగా నేర్చుకున్నటువంటిది, క్రమశిక్షణ నేర్చుకున్నటువంటిది, మంచి విలువలతో విద్యను మీకు అందించి రిజల్ట్స్ కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఒక్కొక్క విద్యార్థిని బాగా స్టడీ చేసి, కాలపల్లి 10th క్లాస్ విద్యార్థి ఉందనుకో, యాన్యువల్ ఎగ్జామ్స్ కాలపల్లి కూడా సైకిల్ మీద పోయి విద్యార్థి చదువుతుందా లేదా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా చదువుల్లో కూడా పేరెంట్స్ దగ్గర పోయి వాళ్ళ విద్యార్థుల యొక్క స్థితిగతులు తెలుసుకునేవాళ్ళు. ఇక గౌరవపల్లి అంటే చెప్పవసరం లేదు, మా సొంత గ్రామం. గౌరవపల్లి విద్యార్థులు బాగా కష్టపడి చదివేవాళ్ళు. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి క్లాస్లో బాగా చదివేటువంటి వాళ్ళు. బాయ్స్ ఏమో చదువుకు, గర్ల్స్ ఏమో రఘునాథ్పూర్ పోయేవాళ్ళు, మా ఊరు వాళ్ళు. అక్కడ బాగా చదివేవాళ్ళు, ఇక్కడ కూడా బాగా చదివేవాళ్ళు. వాళ్ళు కూడా మంచి విద్యను అభ్యసించి మంచి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీ బ్యాచ్ కూడా మీరు చెప్పినటువంటి మీ జీవన స్థితిగతులను గమనించినట్లయితే మంచి స్థితిలో ఉన్నారు. ఇంకా ముందు భవిష్యత్తులో మీరు మంచి అభివృద్ధి కావాలి. క్రమశిక్షణతో మీ పిల్లల్ని పెంచాలి, మంచి విద్యను అందించాలి. మీతో పాటు మీ కుటుంబాన్ని ఏ విధంగా అయితే సంరక్షణ మీ పిల్లల బావులు చూస్తుందో అదేవిధంగా మన జీవితాన్ని మనకి ఇచ్చినటువంటి మన తల్లిదండ్రులను కూడా బాగా చూసుకోవాలి. ఎలాంటి ఆటంకం కలగకుండా వారు ఉన్నత జీవన పర్యంతం మంచి సేవలు అందించాలని నేను మరీ కోరుతా ఉన్నాను. సామాజిక పరిస్థితులలో మనం చూసినట్లయితే కొన్ని కొద్దిగా పిల్లల్ని భరించలేక పెద్దల్ని ఒక హోమ్లలో జాయిన్ చేస్తున్నాం. ఆ విధంగా మన తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాలంటే వాళ్ళకి సేవ చేయాలి. ఆ విధంగా అటువంటి క్రమశిక్షణ అందించినటువంటిది విద్య. గురువులను కానీ పెద్దల్ని కానీ తల్లిదండ్రులను మంచి విలువలు ఇస్తూ మీరు మంచి భవిష్యత్తులో మంచి ఫైనాన్షియల్ రంగంలో మీ వృత్తి నైపుణ్యంలో మంచి దీక్షతో పనిచేసి మంచి అభివృద్ధి సాధించాలని కోరుతూ, ఈ అవకాశం అంటే ఇలాంటి అవకాశాలు వేరే వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళకి రావు, ఓన్లీ స్టూడెంట్స్కే. ఇలాంటి గెట్ టుగెదర్ బ్యాచెస్ పెట్టుకోవడం అంటే మీరు ఎక్కడెక్కడో ఉన్నారు,
నేను ఇవాళ చూసిన మా ఊరి పిల్లలు కూడా నేను చాలా రోజులు చూడక. రామ కృషి ఇంత చక్కగా నెరవేరుతుంది. అంటే మీరు ఎంత కష్టపడ్డారో ఆ వరుణదేవునికి కూడా తెలిసినట్టుంది పాపం. అప్పుడే ఆగిపోయింది. మీరంతా నిరుత్సాహపడకుండా మీ ఆనందాన్ని మీరు జరుపుకోగాలి, ఆనందంగా ఉండాలనే ఉద్దేశమేమో పాపం దేవుడికి కూడా కరుణ వచ్చింది. ముఖ్యంగా ఈ సమ్మేళనానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం. మరి సురేష్ సార్ గారికి కూడా చాలా సంతోషంగా మేమందరము, మీరే కాదు ఆనందంగా ఉంది, మేము కూడా ఎంతో ఆనందపడుతున్నాం. అసలు నిజానికి మీరు ఈ స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఎంత చిన్న పిల్లలు ఉన్నారో ఒకసారి కళ్ళల్లో అదే అంత చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. తర్వాత మరి ఈ 22 సంవత్సరాల్లో ఎదుగుదల ఉంటుంది కాబట్టి కొంచెం అంత తొందరగా గుర్తుపట్టలేకపోతున్నాం మేము పిల్లల్ని. కానీ ఇప్పుడు మీరందరూ కూడా మీరు చేస్తున్నటువంటి ఒక పనిని మీరు చాలా సంతోషంగా చెప్పుకున్నారు. కొంతమంది పిల్లలు మేము చదువు పిల్లలు అని అంటున్నా, ఎందుకంటే మీరు ఎప్పుడైనా మాకంటే చిన్నవాళ్ళే కాబట్టి పిల్లలు అనడం అనేది అది అలవాటు అయిపోయింది బాగా. మరి లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటే బాగుంటుందా, పిల్లలు అంటే బాగుంటుందా? అయితే మరి మీరంతా కూడా చాలా మంది చాలా రంగాల్లో పనిచేస్తున్నారు అంటున్నారు. కొంతమంది మరి వ్యవసాయం చేస్తున్నాం అంటున్నారు. తర్వాత ముఖ్యంగా నన్ను కదిలించినటువంటి ఒక అబ్బాయి పేరు గుర్తొస్తలేదు నాకు, ఉపేందర్. అయితే చదువుకోలేదు, మరి అప్పటి పరిస్థితులు పాప మా అబ్బాయికి ఇది ఉంది, చదువుకోవాలనే తపన. ముఖ్యంగా నేను పెరిగినటువంటి ఒక పరిస్థితులు కూడా అవే. ముఖ్యంగా మా నాన్నగారు కూడా బాగా ఎడ్యుకేటెడ్ కావడము, నన్ను కూడా ఒక క్రమశిక్షణలో పెంచడానికి చిన్నప్పుడు నేను ఒక అసలు మర్చిపోలేని సంఘటన 9th చాలా చాలా కొట్టిండ్రు నన్ను. ఎందుకు కొట్టిండ్రు అంటే నేను చేసింది చిన్న తప్పే. నన్ను స్కూల్లో కాకుండా మా ఇంట్లో కూడా మా నాన్న హ్యాండ్ రైటింగ్ రాయించేవాళ్ళు. అయితే చిన్నతనం కదా, పిల్లలు తెలియక తప్పు చేస్తారు. హ్యాండ్ రైటింగ్ రాసి ఒకరోజు మా నాన్న చూడకుంటే దాని డేట్ మార్చేసిన, రోజు డేట్ వేయాలి, హ్యాండ్ రైటింగ్ రాయాలి. డేట్ మార్చేస్తే నాన్న గుర్తుపడతాడు అనేటటువంటి ఆలోచన లేకపోవడం వల్ల ఆ తప్పుకి నన్ను మంచి పనిష్మెంట్ ఇచ్చింది. అంటే ఈ పనిష్మెంట్స్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో పనిష్మెంట్స్ ఉండకుండా, అంటే టీచర్స్కి ఒక విధంగా చేతులను కాళ్ళను కట్టివేస్తుంది ఈ సమాజం. ఈ హక్కులు అనేవి ముఖ్యంగా చైల్డ్ రైట్స్ అంటే మీరు అన్నారు, మీకు అందరికీ తెలుసు నేను ఒక సైన్స్ టీచర్ అని. కానీ ముఖ్యంగా నేను సైన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంటర్మీడియట్ వరకు సైన్స్ చదివిన, ఆ తర్వాత ఎందుకో సైన్స్ నుంచి మారి సోషల్కి రావడం జరిగింది. ప్రజెంట్ సోషల్ టీచర్గానే నేను ఉంటున్నా. అంటే సోషల్ టీచర్స్కి సమాజం పట్ల ఎక్కువ అవగాహన ఉంటుంది. దాంట్లో జట్టు నేను ఎంఏ చేసింది కూడా సోషియాలజీ. అంటే సోషియాలజీ సబ్జెక్ట్లో ఎక్కువ చాలా దగ్గరగా అంటే సమాజాన్ని దగ్గరగా చూడడానికి అదొక నాకు అలవాటు. దట్టు నేను చదివింది కూడా అదే సబ్జెక్ట్ కాబట్టి. అయితే ఈ రైతు అయినా ఇంకా ఏ కార్మికుడిగా పనిచేసినా కూడా నిజాయితీతోటి, విలువలతోటి, మానవతా విలువలతోటి మీరు ఏ పనైనా చెయ్యండి. ఇప్పుడు ప్రజెంట్ ఒక చిన్న ఉదాహరణ, ప్రజెంట్ రైతులు ఏం చేస్తున్నారు, ఎంతసేపు డబ్బులు రావాలే, డబ్బుల కోసమే వాళ్ళు వ్యవసాయం అని ఎంచుకుంటున్నారు. కానీ మనము రైతు ఎంతో మందికి ఆ అన్నాన్ని అందిస్తున్నాడు, ఆహారాన్ని పెడుతున్నాడు. జీవించడానికి మనకు ఆహారం అంటూ లేకపోతే అసలు మనం ఎక్కడ ఉండలేము. కాబట్టి ఆ ఆహారాన్ని ఎన్ని రకాలుగా మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నారో చూడండి. చిన్న ఉదాహరణకి ఇప్పుడు మనం పన్నీర్ అనే ఈ మధ్యకాలంలో బాగా పన్నీర్ కర్రీ అనేది బాగా అలవాటు అయిపోయింది. ఆ పన్నీర్ అనేది తయారు చేసే విధానాన్ని చూస్తుంటే అసలు మనం బతకడానికి కూడా అసలు అంటే చనిపోవడానికి వాళ్ళు తయారు చేస్తుండ్రా అన్నట్టు. అంటే పన్నీర్ చూడడానికి పాలలాగానే కనిపిస్తుంది, అలా చుక్క పాలు ఉండవు. పన్నీర్ను ఆ రకంగా తయారు చేస్తున్నారు, అన్ని కెమికల్స్.
దట్టు పాల వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కూడా అందులో ఎన్నో రకాలైనటువంటి హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా, కెమికల్స్ అన్నీ కూడా కలుపుతున్నారు. దయచేసి ఏ పని చేసినా అది నేను అంటే ఆ ప్లేస్లో పన్నీర్ తయారు చేసినప్పుడు అదే నేను తింటే ఎలా ఉంటుంది, ఒక రైతు పంట పండించినప్పుడు అదే నా పిల్లలు తింటే ఎట్లా ఉంటారు అనేటటువంటి ఒక ఆలోచనతోటి సమాజం పట్ల స్పృహ అనేది ఉండి మీరు చేస్తున్నటువంటి ఒక పనిని జాగ్రత్తగా ఆలోచించి మీ పిల్లల్ని మంచి ఆరోగ్యంతో పెంచండి. ముఖ్యంగా అమ్మాయిలంతా కూడా నేను చదువుకోలేదే, నేను హౌస్ వైఫ్ అనేటటువంటి ఒక బాధ్యత చాలా పెద్దది. నిజానికి హౌస్ వైఫ్ అనేది చాలా పెద్ద బాధ్యత. సమాజానికి హౌస్ వైఫ్ అనేది ఒక పిల్లర్ లాంటిది. ఆ పిల్లర్ కనుక లేకపోతే అసలు ఆ ఇల్లు అనేది ఉండదు. పునాది అంటే పిల్లర్ మీన్స్ పునాది అనేది ఒక హౌస్ వైఫ్ నుంచి తయారైంది. సమాజానికి స్త్రీ బాధ్యత చాలా ఒక పునాది, ఒక పిల్లర్ లాంటిది. ఆ పిల్లరే కనుక సరి అయినటువంటి ఒక బేస్ సరిగా లేకపోతే అది పడిపోయిందంటే నువ్వు ఎంత పెద్ద చదువులు చదివినా కూడా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షల జీతాలు ఉన్నా అది వృధా అయిపోతుంది. కాబట్టి నేను చెప్పే ముఖ్యమైనటువంటి ఒక విషయం అమ్మాయిలకు అందరికీ కూడా చెప్పేది ఏంటంటే మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. కాకపోతే మనకి మీరే చెప్పిండ్రు ఏంటది భయం అనేది లేకుండా అయిపోతుంది. ఎస్ అవును, సమాజం అట్లా ఉంది. సమాజం అనేది ఈ రకంగా తయారైతుందని కూడా ఒక అబ్బాయి కూడా చెప్పంగా విన్నాను. అవును, సమాజంలో అంటే మీరు 30 ఏళ్ల కింద మీరున్నారు, మేము ఇంకా 60 ఏళ్ల కింద మేమున్నాం. అంటే ఆ జనరేషన్ అనేది 60 ఏళ్ల కింద మేము ఎలా పెరిగినామో ఇప్పుడున్న పిల్లలకి చదువు చెప్పడానికి నిజంగా మాకు కూడా చాలా కష్టమైపోతుంది. ఏంటంటే వాళ్ళ ఆలోచనలు వేరు. ముఖ్యంగా సమాజంలో ఈ మీడియా ఒకటి వచ్చేసింది. అంటే సోషల్ మీడియాలో మనకు ఇప్పుడు ఈ వాట్సాప్లు, ముఖ్యంగా ఈ సెల్ ఫోన్స్ అనేసి వచ్చిన తర్వాత వాట్సాప్లని, యూట్యూబ్లని ఇవన్నీ అవన్నీ దానికి మాకే పేరు తెలియవు. కానీ అదే చిన్నపిల్లలు 5th క్లాస్ పిల్లల్ని అడిగినప్పుడు చెప్తుంది. అంటే ఇదంతా మీడియా ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే పిల్లలు చాలా డివియేట్ అయిపోతున్నారు. ఆ మీడియాను మీరు కంట్రోల్ చేయండి. ముఖ్యంగా అమ్మాయిలకు చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు ఇప్పుడు కూడా మారం చేస్తారు, కరెక్టే అది. కానీ ఒక సరైనటువంటి ఒక పద్ధతిలో ఇంకా అన్నం తినాలంటే ఓ టీవీ పెడితే అన్నం తింటాడు, ఫోన్ చేతికి ఇస్తే అన్నం తింటారు. అన్నం తినేదే ముఖ్యమైన చూస్తుంది. కానీ అది ఎంత ప్రమాదకరమో ఆ రకంగా అమ్మాయిలంతా కూడా ప్రమాదకరాన్ని మీరే దానికి పెంచి పోషిస్తున్నారు. ఈవెన్ అబ్బాయిలైనా సరే పిల్లలు కొంచెం కష్టమైనా సరే మంచి మార్గంలో పెంచడానికి, ఈవెన్ ఫిజికల్గా ఆరోగ్యంగా అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మనకు డబ్బులు ఎంతున్నా సరిపోదు, ఆరోగ్యానికే మహాభాగ్యం అన్నారు. కాబట్టి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యము. తర్వాత సమాజానికి ఆరోగ్యవంతమైనటువంటి ఒక యువత చాలా అవసరం. మనకు స్వామి వివేకానంద చెప్పిండ్రు. అంటే మనకి ఎక్కడో డబ్బు అనేది ఎక్కడో లేదు, ఆరోగ్యవంతమైనటువంటి ఒక సమాజం ఉన్నప్పుడే దేశం బాగా అభివృద్ధి చెందుతుంది అనేది ముఖ్యంగా సార్ చెప్పిన భూపేంద్ర రెడ్డి సార్. మనకు మన యొక్క వ్యవస్థ ఎంత ముఖ్యమంటే ఒక చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం ఏంటంటే ఈవెన్ మన హిస్టరీని మనం చదువుకోలేదు, మేము మీకు చెప్పలేదు. ఎందుకు అది ఎలా జరిగింది అంటే ఇక చాలా దానికి కారణాలు చాలా వస్తాయి. మన విద్యా వ్యవస్థ చాలా ముఖ్యము. విద్యా వ్యవస్థలో మనం ఏ దేశంలో అయినా ఆ దేశం యొక్క చరిత్రను చదవడం అనేది ప్రతి దేశంలో జరుగుతుంది. ఆ చరిత్రను చదివినప్పుడే నీకు ఆ దేశం పట్ల గౌరవం అనేది ఉంటుంది. ఇలా గౌరవం లేకుండా దేశానికి కీడు చేసేటటువంటి ఒక పనులు ఇతర దేశాలకు మన దేశంలో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక సమాచారాన్ని అంతా అందిస్తున్నారు అని అంటే ఇవాళ దేశభక్తి లేకపోవడం. దేశభక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అయితే గురువుల నుంచి, పాఠశాల నుంచి రావాలి, లేదా తల్లిదండ్రుల నుంచి రావాలి. తల్లిదండ్రులు చెప్పలేని స్థితిలో ఉన్నారు. తల్లిదండ్రులు అంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి తల్లిదండ్రులు చెప్పలేదు, పాఠశాలలో పుస్తకాలకు అంతటే లేవు. కాబట్టి మనకు మన యొక్క ఇప్పటికైనా మీరు చాలా వరకు మనకి యూట్యూబ్లో అయితేనేమి గూగుల్ సెర్చ్ చేసినా కూడా చాలా రకాల మన భారతదేశ చరిత్ర ఏంటిది, మన రాజులు ఏం చేసేది, మనం ఏం చెయ్యాలి, మనం ఎందుకు పరాయి పీడన సోషల్. కాబట్టి నేను కూడా కొంచెం సోషల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. మరి చాలా కాలాతీతం అవుతున్నందుకు మరి క్షమించండి నన్ను. అయితే మరి మనకు ఈ 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో ఎందుకు ఉన్నాము అనేది ఒక్కసారి మనం వెనకకి వెళ్తే ఐకమత్యం లేకపోవడమే కారణం. ఐకమత్యం లోపం వల్లనే మనము ఒక రాజును వేరే దేశస్తులు యుద్ధానికి వచ్చిండ్రు అని అంటే మిగతా వెనక ఉన్న రాజులందరూ కూడా ఆ రాజుకు సపోర్ట్ చేస్తే అప్పుడే మనకు బ్రిటిష్ వాళ్ళని కాదు, డచ్చి వాళ్ళని కాదు, పోర్చుగీస్ ఎవరినైనా కూడా బయటకు పంపించి అడుగు లోపలికి వేసి నియమించే వాళ్ళని కాదు. అప్పుడు కూడా ఐకమత్య లోపం వల్లనే విదేశీయులు మనల్ని పరిపాలించిండ్రు, మన దేశ వ్యవస్థను నాశనం చేసిండ్రు. మన నాడి అంటే నా మనిషికి వెన్నెముక ఎంత ముఖ్యమో మన దేశం యొక్క విద్యా వ్యవస్థ అంత ముఖ్యం. ముఖ్యంగా విద్యా వ్యవస్థను మన సంస్కృతి సంప్రదాయాలను
వేల నుంచి తీసివేస్తూ వచ్చింది. ఇవాళ మనము మీరంతా కూడా యూత్, మీరంతా కూడా మీకు చాలా విషయాలు తెలుసు. కానీ ఇవాళ ఏంటంటే గురువుల ముందు మీరు చాలా తక్కువ మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడలేకపోయారు. కాకపోతే ఏది ఏమైనా మనకు చాలా మందికి మన సంస్కృతిని కాపాడుకోవాలనంటే సరే మనము మనమే ఒక హిందూ మతంలోనే ఏమంటున్నాం, సర్వే జన సుఖినో భవంతు అనే మాట మన దాంట్లోనే ఉంది. కానీ మనమే అంటున్నాం ఎవరైతే నేనులే అంతొక్కటి అనుకుంటున్నాం. కానీ అందరు అలా లేరు. మన దేశ పరిస్థితులు చాలా మారిపోతున్నాయి. కాబట్టి మనకు ఐకమత్యం అనేది చాలా ముఖ్యము. నువ్వు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ కాదు. ఇవాళ మనం ఇంత గుళ్ళల్లో ఇవాళ మనకి చల్లూరులో అయితే అన్ని గ్రామాలలో పండుగలు చేసుకుంటున్నాం, గుళ్ళు ఉన్నాయి, పండుగలు చేసుకుంటున్నాం. రేపు మనన్నే కనుక బ్రిటిష్ వాళ్ళలాగా ఇంకెవరో వచ్చేసేసి మనల్ని ఆక్రమించినప్పుడు మనకు గుళ్ళు ఉండవు, పూజలు ఉండవు, ఏది ఉండదు, మనకు స్వేచ్ఛ ఉండదు ముఖ్యంగా. మరి కాబట్టి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే మనమంతా ఐకమత్యంతో పనిచేయాలి. తప్పనిసరిగా అది అవసరం. అమ్మాయిలైనా కూడా ముఖ్యంగా మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచే మంచి